ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. బ్రెడ్ కాల్చి మళ్ళీ ఎగ్లో వేస్తాను, జస్ట్ నార్మల్గా రోస్ట్ చేసి. సో అందుకని బ్రెడ్ అయితే ఫస్ట్ కాలుస్తున్నాను. లంచ్లోకి పొటాటో కర్రీ చాలా డేస్ అనమాట. ఫ్రైస్ చేసుకుంటున్నాను కానీ కర్రీ చేయలేదు. సో ఫస్ట్ బ్రెడ్ని జస్ట్ నార్మల్గా ఇట్లా రోస్ట్ చేసి పెట్టుకోవాలి లైట్గా. చూస్తున్నారు కదా, ఇలా పిల్లలకి కూడా ఈరోజు బ్రెడ్ న్యూటెల్లా ఉందన్నమాట. పెట్టిస్తా, తింటారో లేదో చూడాలి. ఇలా బ్రెడ్ కాల్చిన తర్వాత ఎగ్స్ ఇలా బీట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం వేసుకొని దాంట్లో డిప్ చేసి ఇలా వేసుకోవాలన్నమాట. అంతే, మంచిగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇలానే చేసుకొని తింటాం ఎప్పుడైనా బ్రెడ్ ఉన్నప్పుడు. చూడండి, బాగా బీట్ చేసుకోవాలి ఎగ్ని. మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అసలు వర్షాలు పడుతుంటే ఇది సమ్మరా లేకపోతే రైనీ సీజన్ అని తెలుస్తలేదు. వర్షం పడుతుంది, బట్టలు ఆరట్లేవు. వెదర్ సడన్గా చేంజ్ అయిపోయింది. చూడండి, ఈరోజు కొంచెం ఎండ స్టార్ట్ అయింది. మళ్ళీ జూన్ స్టార్టింగ్లో ఎండ కొడుతుందేమో అనుకుంటున్నా. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాక ఇప్పుడే వర్షం ఫుల్. అసలు ఇట్లా వేసుకొని తింటే బాగుంటుంది అనమాట. ఇంకా ఆనియన్స్తో కూడా చేస్తాను నేను, అది కూడా బాగుంటుంది. చూడండి, ఇట్లా మంచిగా వస్తాయి. మళ్ళీ ఒక 3 తింటాం అనమాట నేను, రవి. పిల్లలకి కూడా చేసిస్తా. బ్రెడ్ అయితే కాల్చి పెట్టానమాట, అంటే ఎగ్ వేసి. ఇప్పుడైతే పొటాటో కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. అని కట్ చేసి పెట్టుకున్నాను. పొటాటోస్ ఇంకా కావాల్సిన అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. కడాయి వేయడం తర్వాత ఆయిల్ వేసి, సేమ్ ప్రాసెస్ అనమాట. అన్నీ స్టాండ్ పెట్టుకుంటా, ఇట్లా షూట్ చేయలేకపోతున్నా. కడాయి వేయడానికి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసేస్తున్నాం. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఫస్ట్ అయితే వేసేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఏం చేస్తుంటాను, పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా సాల్ట్ ఇంకా పసుపు వేస్తే ఆనియన్స్ ఏ కర్రీలో అయినా సరే తొందరగా వేగుతాయి అన్నమాట. సో అందుకే నేను ఫస్ట్ వేసేస్తాను ఎప్పుడైనా, ఏ కర్రీలో అయినా. ఎక్కువ టైం తీసుకోదు అనమాట ఆనియన్స్ వేయడానికి. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి. దీంట్లో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ప్రతి కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేను. కొంచెం అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ దీంట్లో వేసేసుకోవాలి. మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడైతే పిల్లలకి షుగర్ కొంచెం ఇలా చేసి ఎగ్లో బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ఇప్పుడైతే కర్రీ చేసేస్తున్నాను. పొటాటో కర్రీ ఎప్పుడు చేసినా పొటాటోస్ ఉడికేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి, లేదంటే పచ్చిగా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇప్పుడే సాల్ట్ వేసాను. అవి ఉడుకుతుంటేనే వాటికి టేస్ట్ తెలుస్తుంది, లేదంటే చప్పగా ఉంటాయి అన్నమాట. సో ఇంకోసేపు ఉడకబెట్టుకొని టమాటోస్ యాడ్ చేయాలి. చూడండి, ఇవైతే పిల్లలకు అనమాట, ఇద్దరికి షుగర్తో చేసినవి. ఇప్పుడు వాళ్ళకి బ్రష్ చేపించి ఇద్దరికి తినిపిస్తాను. పొటాటోస్ మంచిగా ఉడికినాయి. ఇప్పుడు దీంట్లో మా వాళ్ళు వరుతా ఉన్నారు. టమాటోస్ యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు కుక్ చేసుకోవాలి.
వాళ్ళిద్దరికి ఇట్లా కట్ చేసి పెట్టానమాట, పాపకి బాబుకి. ఇప్పుడు తీసుకెళ్ళి ఇస్తాను. ఫస్ట్ బాబు వెయిట్ చేస్తుండనమాట, వాడికి ఇచ్చేస్తాను. మా పాప ఇంకా కడుగుతూనే ఉంది. కానీ ఏం తెచ్చి మమ్మీ వెయిట్ చేస్తాను. పాప వాడు వెళ్ళి కూర్చొని తీసుకొస్తా అని చెప్పిన. మంచిగా ఉందా? ఇటు ఎగ్ కట్ చేసి మమ్మీగో సే. కాదు కాదు, ఇది వేరేది. ఇద్దట్లో ఎవరు ఫాస్ట్ తింటే వాళ్ళకి చాక్లెట్ ఉంది కదా, ఐస్తో ఆడుకోమిస్తా. సరేనా? ఫాస్ట్గా తినేసా. నీకు ఇష్టం కదా ఫ్రెంచ్ ఫ్రైస్, అట్లా చేసిన కదా. తిను, ఫాస్ట్గా తిను, సరేనా? ఎగ్ తల్లి, అది అట్లా కట్ చేసిన ఎగ్ ఉంది దాంట్లో. ఎగ్ వేసి తెచ్చిన, ఇక్కడ ఎగ్ ఉంది. బాగుందా? ఇట్ కానీ ఇట్ మమ్మీ దాంట్లో ఎగ్ వేసి తీసుకొచ్చింది, ఆమ్లెట్. ఇట్ ఫాస్ట్. చూడండి మంచిగా ఫ్రై కుక్ అవుతున్నాయి. కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. కారం ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకోవాలి. అయిపోతుంది కర్రీ. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొన్ని వాటర్ యాడ్ చేశాను. అవసరం లేదనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 minutes పెట్టుకొని ఆఫ్ చేస్తే అంతే. ఎంతో రుచిగా ఉండే టమాటా కర్రీ, పొటాటో టమాటా కర్రీ రెడీ. ఇప్పుడే జస్ట్ కర్రీ అయిపోయింది. అన్నీ కడిగేసాను అనమాట. చూడండి హాట్ వాటర్ పెట్టాను, ఎందుకంటే పిల్లల వాటర్ బాటిల్స్ కడగడానికి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. నిన్న నానబెట్టానని చెప్పినా కదా, క్యాన్ కడిగిన అనమాట. అందుకే జిడ్డు ఉండే మొత్తం. ఇది ఎందుకు బ్లాక్ అయిందంటే తొందరగా ఆరిపోవాలని తెలియకుండా ఒకసారి వేడి చేశానమాట. ఈ మచ్చలు అయితే పోవట్లేవు. నీట్గా కడిగాను. ఇప్పుడు హాట్ వాటర్లో బాటిల్స్ వేసి ఈ బాటిల్స్ క్లీన్ చేస్తాను పిల్లలవి. కొద్దిసేపు మూతలు అవన్నీ దాంట్లో వేసి. ఇది కొత్త బాటిల్, వాడు సిప్పర్ అవసరం లేదు కానీ అడుగుతుండనమాట ఈ బాటిల్ తాగుతాని. అందుకని ఇద్దామని చూస్తున్నా. ఇది కడిగి ఇక వాడికి గిఫ్ట్ వచ్చిందనమాట, వాడు వాడుకుంటాడట. సో అందుకని ఇది కూడా కడుగుతున్నా, కొత్తది. ఈ మూతలన్నీ ఫస్ట్ వాటర్ వేసి, ఈ స్టీల్ బాటిల్స్ అన్నీ మంచిగా కడుక్కోవాలన్నమాట. కడుగుతూనే ఉంటా. పిల్లలు ఆయిల్ గలీజ్ చేస్తూ ఉంటారు. గున్నా ఏం తింటావు? ఇంకేం తింటావు? ఇంకా ఇంకేం తింటావు? యాపిల్. చూడండి ఈరోజు బీరువా పని పెట్టుకున్నాను అనమాట. బట్టలన్నీ చూడండి మెస్సి అయిపోయినాయి. అవసరం ఉన్నప్పుడు అటు ఇటు తీసుకొని పడేస్తూ ఉంటాను అనమాట. సో పాప ఫ్రాక్స్ ఇవన్నీ వేసాను కదా, ఇవన్నీ ఇప్పుడు వేసుకోదు కాబట్టి తీసి సపరేట్గా పెట్టి క్లీన్ చేయాలి. ఇప్పుడైతే ఈరోజైతే ఈ పని పెట్టుకున్నాను, నీట్గా సదరాలి. ఈ బాక్సెస్ తీసుకున్నాను అనమాట, ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకోవడానికి. దానికి సపరేట్గా పెట్టడానికి పాప ఫ్రాక్స్ అని ఒక దాంట్లో సెట్ చేశాను. ఇవన్నీ కొత్త బట్టలు, టీషర్ట్లు వెళ్ళినాయి అనమాట, వేసుకోలే. ఇప్పటివరకు అయితే కొంచెం సదరానా, ఇంకా ఈ కింద సెట్ చేయాలన్నమాట. అన్నీ తీసి అవసరం లేనివి వేసుకొనివి, పాత బట్టలు అన్నీ తీసేస్తున్నాను అనమాట, రెగ్యులర్గా వాడనివి. ఇదంతా సదరాలి. టైం వచ్చేసి 4 అవుతుంది అనమాట. చూడండి మొత్తం ఇగో నీట్గా సదిరి పెట్టాను. చూడండి మా హస్బెండ్ బట్టలు కూడా అటు ఇటు చిందరు వందరు పడేసి ఉండే మొత్తం. చూడండి నీట్గా కిందవి కూడా సెట్ చేశాను, ఎక్కువ వాడనివి. ఇంకా బీరువా కూడా నీట్గా అయిపోయింది. ఇప్పుడు అసలు డ్యాన్స్ స్కూల్కి వెళ్ళే టైం అయిందనమాట. ఈ టైం వరకు అయింది ఇవన్నీ సదరడము. చూడండి ఇంత టైం పట్టిందనమాట. ఈ మధ్య అడావిడిగా అటు వెళ్ళడం వల్ల తీయడం పెట్టడం అట్లా జరిగింది. రేపైతే ఈ పైన సెల్ఫ్, ఇంకా ఇక్కడ సిస్టమ్ టేబుల్ ఉంది కదా, అవి క్లీన్ చేయాలి. బట్టలు అయితే అన్నీ క్లీన్ సర్ద పెట్టడం అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా కనిపిస్తుంది. కర్టన్స్ ఓపెన్ ఉన్నా కూడా బట్టలు అన్నీ ఎట్లా ఉంటే ఉంచారు మా వాళ్ళు.
అటు ఇటు ఇటు మా హస్బెండ్తో సహా పిల్లలు అందరూ ఏది కావాలంటే అది పీకి పడేస్తారనమాట. ఇప్పుడైతే డాన్స్ స్కూల్కి టైం అయింది. లంచ్ టైంలో బ్రేక్ తీసుకొని తిన్నాం. మళ్ళీ స్టార్ట్ చేశాను, ఇంత టైం పట్టిందనమాట. ఇంకా ఓన్లీ అవి ఆ పైన సెల్ఫ్ ఇక్కడ ఆ వెనకాల సిస్టమ్ టేబుల్ పైన క్లీన్ చేసుకోవాలి రేపు. సో అలాగే ఈ సిస్టమ్ సారీ కొంచెం ఈ డ్రాస్ ఉన్నాక చూడండి అంతా ఎట్లా ఉన్నాయి చేసేస్తారనమాట. అవన్నీ రేపు క్లీన్ చేస్తా. ప్రస్తుతానికైతే ఇప్పుడు రెడీ అయిపోయి డాన్స్ స్కూల్కి వెళ్తాము. బాయ్, మళ్ళా బాయ్ చెప్పు. బాయ్. డాన్స్ స్కూల్కి వెళ్తున్నాం. ఎవరన్నా తీసుకొని స్లోలీ